15 సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. అతడు 20 ఏళ్ళు పూర్తయింది. ఎందుకు ఈ అతడు మళ్ళీ రిలీజ్ చేద్దాం అనుకున్నారు? అంటే ఇప్పుడున్న యంగర్ జనరేషన్కి హూ ఈజ్ మురళీమోహన్ అంటే ఎవరికి తెలియదు. వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పి మురళీమోహన్ పెద్ద యాక్టరు, పెద్ద ప్రొడ్యూసరు అది చెప్తా అంటే ఆహా అంటారు. కానీ మా సినిమాలు కూడా చూసి ఉంటారు. ఎవరు అతని సినిమా చూసావా అని అడిగేవారు. వాళ్ళే చూశాను అన్నాడు. ఈయనే ప్రొడ్యూసర్ అని చెప్తా అంటే అవునా అని చాలా ఆశ్చర్యపోతూ అంటారు. అంటే 20 ఏళ్ళు అయిన ఆ సినిమాది ఇవాళకి కూడా మాకు రికగ్నైజేషన్ ఆ సినిమా. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇప్పుడు జనరేషన్ నేను యాక్టర్ని అంటే పెద్ద యాక్టర్ని హీరోని అంటే తెలియదు కదా వాళ్ళకి. అందుకని అది ఇంత పేరు తెచ్చిపెట్టింది. మా సినిమాలు మేము తీసిన 25 సినిమాల్లో కాస్ట్లీయెస్ట్ ఫిల్మ్, పెద్ద బడ్జెట్తో తీసాం. అంటే ఇక ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసాం డైరెక్టర్ గారికి. మంచి సినిమా, కథ ఎంత బాగా చెప్పాంటే ఆయన ఇక్కడే కూర్చున్నాడు. మీరు కూర్చున్నట్టే ఇక్కడ కూర్చున్నాడు, నేను ఇక్కడ కూర్చొని నేను మా బ్రదర్ కూర్చొని విన్నాం. ఎవరు డిస్టర్బ్ చేయకూడదండి, ఒక 3 అవర్స్ ఎవరిని రానివ్వకండి అన్నాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాం, వాళ్ళకి చెప్పేసాం ఎవరిని రానివ్వకపో అని. 3 అవర్స్ నాన్ స్టాప్గా చెప్పాడు కదా, సీన్ బై సీన్ చెప్పాడు. అంటే మా కళ్ళకి అది సినిమాలకు కనపడింది. సినిమా చూపించేశాడు. సినిమా ఎలా ఉందండి అన్నాడు. చాలా 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 బాగుందండి అని చెప్పి నాకు ఒక చిన్న ఇది ఉందండి అన్నయ్య. ఏంటన్నాడు అంటే ఆ రోజులు మేము సినిమాలు చేసే రోజుల్లో హీరోలు చేసే రోజు హీరో అంటే శ్రీరామచంద్రుడు, నీతికి నిమతికి మారుపేరు ఇట్లా ఉండేది. ఈ కథలోకి వచ్చేది చూసినప్పటికీ హీరో కొంచెం నెగిటివ్ పాయింట్లో కనిపిస్తాడు మనకి. అదొక్కటి కొంచెం అనిపించిందండి అన్న. అంటే మురళీమోహన్ గారు మీ రోజుల్లో అన్నీ ఆ సినిమాలే కాదని కాదు, కానీ ఇవాళ రోజున ఒక నెగిటివ్లో ఉన్న క్యారెక్టర్ పాజిటివ్ అయ్యి అట్లా హీరో అయ్యాడని చూపించడం అనేది ఇప్పుడున్న స్టైల్ కానీ పద్ధతి కానీ అన్నగానే మా బ్రదర్ పక్కన కూడా ఈ రీసెంట్గా వస్తున్న ఇంగ్లీష్ ఫిలిమ్స్ కూడా అట్లాగే ఉన్నాయి అన్నయ్య, బాగుంది, అదేం ఆ నెగిటివ్ ఏమనిపించదు అన్నాడు. ప్రొసీడ్ అవ్వండి సార్ ఈ సినిమాకి. అంటే ఆయన డైరెక్టర్గా చేద్దామన్న ఆలోచన మొట్టమొదటి మాకే వచ్చింది. మాటలను స్క్రీన్ ప్లే ఇవన్నీ రాసేవారు, మంచి హిట్స్ వచ్చినాయి. అవన్నీ మేము చూసి ప్రతి సినిమా చూసి కూడా భలే ఉంది. డైలాగ్ ఎస్పెషల్లీ ఎంత బాగా రాస్తాడు అని అనుకొని నేను మా బ్రదర్ కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మంచి సబ్జెక్ట్ ఏమైనా ఉందో అడుగుదాం ఆయన్ని. ఆయన కనుక మంచి సబ్జెక్ట్ చెప్తే డైరెక్టర్ కూడా ఆయనకి వేద్దాం, ఇంతవరకు డైరెక్టర్ అవ్వలేదు కదా మనం డైరెక్టర్ చేద్దాం అని అనుకొని కథ విన్న తర్వాత చాలా బాగుంది. అప్పుడు చెప్పాం ఏమంటే ఈ సినిమా మీరే డైరెక్ట్ చేయాలండి అంటే అనగానే ఆయన నవ్వి ఒక చిన్న మాట ఉందండి, చిన్న ఇదండి అని. నేను చెప్పండి అన్న, కొద్ది రోజుల క్రితం నేను స్రవంతి కిషోర్ గారికి మాట ఇచ్చానండి మొదటి సినిమా ఆయనకి చేస్తానని అన్నాడు. మాదేమో పెద్ద హీరోతో సినిమా, అదేమో చిన్న హీరోతో అప్పుడే అప్కమింగ్ హీరోతో తీస్తున్న సినిమా. అయినా సరే ఆయన మాట అన్నప్పుడు అలాగేనండి, అయితే మీరు మాట నిలబెట్టుకోండి, మేము అప్పుడు దాకా ఆగుతాం అంటే ఇమ్మీడియట్గా మొదలు పెట్టేస్తున్నామండి, 2 నెలల్లో అయిపోద్దండి షూటింగు, మనం ఇప్పటి నుంచే మిగిలిన కార్యక్రమం అంతా చేసుకోవచ్చు అంటే వెళ్ళాను. అక్కడి నుంచి ఆయన స్క్రీన్ ప్లే వర్క్ చేయడం కానీ, డైలాగ్స్ రాసుకోవడం కానీ, మేము మిగిలిన క్యాస్టింగ్ ఫైనలైజ్ చేయడం కానీ ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం. అప్పుడు ఒకటే చెప్పాను ఆయనకి, సార్ మా ఇన్వాల్వ్మెంటు నా మాత్రంగానే ఉంటుంది, ఎందుకనంటే మీరు ఒక స్టైల్ న్యూ టైప్ ఆఫ్ సినిమాని మీరు తీస్తున్నారు. ఇప్పుడు దాకా మేము తీసిన సినిమాలు వేరు, ఇప్పుడు మీరు తీయబోతున్న సినిమా వేరు. అందుకని ఈ సినిమా బాధ్యత మొత్తంగా మీకే అప్పచెప్తారు, మీరే చేయండి, మీకు ఏం కావాలంటే తీసుకోండి, ఎంత డబ్బులు కావాలంటే అంత తీసుకోండి అని చెప్పి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం. అలాగే ఆయన తీసుకొని చాలా బాగా చేశారు. ఇప్పటికీ కూడా దానికి అంత పేరు వచ్చింది, అంత క్రేజ్ ఉందంటే అది బికాజ్ ఆఫ్ డైరెక్టర్ అండ్ హీరో అండి వాళ్ళిద్దరే. మీకు ఆర్థికంగా కూడా తృప్తినిచ్చినట్టు చెప్పచ్చా సినిమా? ఆర్థికంగా అనుకున్నంత రాలేదు కానండి, పేరు ప్రఖ్యాతులు మాత్రం అద్భుతంగా వచ్చినాయి. టీవీలో అతడు ఆడినంతగా ఏ సినిమా ఆడి ఉండదు ఇప్పటికి కూడా చెప్పాలంటే. ఇప్పుడు కూడా అప్పుడు మా టీవీలో ప్రతి ఎవ్రీ సాటర్డే సండే ఇచ్చేవారు. దానికోసం ఇల్లు కట్టాం ఒకటి, మెయిన్ సెట్టు ఆ సైట్ ఉంటే ఆ సైట్లో చాలా పక్కడ్బందీగా బ్రహ్మాండమైన ఇల్లు కట్టాం, చాలా పెద్దది. అది అందరూ షూటింగ్లకి అడుగుతా అంటే మా షూటింగ్ అయ్యేవరకు ఇవ్వండి, మా షూటింగ్ అయ్యాక ఇస్తామండి అని చెప్పి ఆయన కాడిచ్చి ఇచ్చాం. దానికి చాలా బిజీగా ఉండేది. మాకు ఆ సెట్ మీద రానివ్వండి, లేకపోతే రైట్స్ మీద రానివ్వండి, థియేట్రికల్ రిలీజ్ కంటే కూడా అవన్నీ కూడా వచ్చి ఫైనాన్షియల్గా మేమేమి రూపాయి కూడా లాస్ అవ్వాలి, కానీ పేరు మాత్రం బ్రహ్మాండమైన పేరు వచ్చింది. ఇప్పుడు వచ్చిన యంగర్ జనరేషన్ ఇవాళకి కూడా వాళ్ళు టీవీలోనూ ఎక్కడో చూశారు, వీళ్ళందరూ కూడా యంగర్ జనరేషన్ కూడా సినిమాలో చిన్న స్క్రీన్ మీద చూశారు, స్మాల్ స్క్రీన్ మీద తీశారు తప్ప బిగ్ స్క్రీన్ మీద వాళ్ళు ఎవరు చూడాల. సరే ఎలాగో 20 years అయింది,
ఒక అకేషన్ కాబట్టి ఇప్పటికీ హీరో మంచి రైజ్లోనే ఉన్నాడు, డైరెక్టర్ అంతకంటే పెద్ద రైజ్లో ఉన్నాడు, హీరోయిన్ కూడా స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్. ఇక అందరం మేము సంస్థగా మేము బాగున్నాము, అన్ని రకాలుగా అందరూ బాగున్నారు, అన్నికి పేరు ఇందులోనే ఉన్నారు, అవుట్డేటెడ్ వాళ్ళు ఎవరో లేవు ఇందులో. సరే ఈ సినిమాని ఇప్పుడున్న జనరేషన్ అందరూ కూడా బిగ్ స్క్రీన్ మీద చూస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది. ఓ 2 ఏళ్ళ బట్టి చాలామంది అడుగుతున్నారు, మాకు రైట్స్ ఇవ్వండి సార్, మాకు రైట్స్ ఇవ్వన్నానండి. ఇవ్వాల ఎందుకు ఇవ్వలేదంటే వాళ్ళు సరిగ్గా చేస్తారో లేదో ఇది ఎందుకు. సరే ఫైనల్గా ఇద్దామని డిసైడ్ చేసిన తర్వాత దాన్ని అప్గ్రేడ్ చేయాలి టెక్నికల్గా. ఎందుకంటే 20 ఏళ్ళ క్రితం తీసింది, ఇవాళ టెక్నాలజీ డెవలప్ అయింది, బ్రహ్మాండంగా డెవలప్ అయిపోయింది, చాలా ఎక్సలెంట్గా ఖర్చు పెట్టి తీస్తారు, బ్రహ్మాండంగా తీస్తారు, ఇంటర్నేషనల్ లెవెల్లోకి వెళ్ళిపోయింది మన తెలుగు సినిమా అనేది. అంత లెవెల్లో మనం చేయలేకపోయినా ఇప్పుడే షూట్ చేయలేం కాబట్టి దాన్ని టెక్నికల్గా కలర్ ఎలా ఉంది, అప్పుడు కలర్కి ఇప్పుడు కలర్కి జనరేషన్ ఏం చేయాలి, అప్గ్రేడ్ ఐజోటం కానీ సౌండ్ సిస్టమ్, అప్పుడున్న సౌండ్ సిస్టమ్ వేరు, ఇప్పుడున్న సౌండ్ సిస్టమ్ వేరు, ఇవన్నీ కూడా వర్క్ చేసి ఒక 6 months 4 months పట్టిందండి మాకు. అన్నీ చేసిన తర్వాత అప్పుడు ఇచ్చేవాళ్ళకి. సో థియేటర్ స్క్రీను సౌండ్ అన్నీ టెక్నికల్గా మారిపోయింది 20 ఏళ్లలో. అందుకని ఇప్పుడు థియేటర్లో చూస్తే ఇప్పుడు రేపు వెళ్ళి కొత్త సినిమా చూసినట్టే ఉంటుంది తప్ప పాత సినిమా రంగులు వెలిసిపోయి సౌండ్ ఏదో సరిగ్గా లేక ఉన్నదనే ఫీలింగ్ రాదు అసలు ఎక్కడ. అలాగే ఇప్పుడు మనకి ఐమాక్స్ థియేటర్ ఒకటి ఉంది, ఈ ఐమాక్స్లో కూడా దీన్ని సినిమా రిలీజ్ చేస్తే ఎట్లా ఉంటుంది, దానికోసం కాస్ట్ ఎక్కువ అవుద్ది. ఆ ఒక్క థియేటర్ మనకి ఐమాక్స్లో ఇంకెక్కడ లేవు కదా మనకి, అది ఇక్కడే ఆడుతుంది. ఆ ఒక్క థియేటర్ కోసమైనా దాన్ని మళ్ళీ అప్గ్రేడ్ చేసేసారా, రిలీజ్ నాటికి వచ్చేస్తుంది కూడా. ఒక కొత్త సినిమా మళ్ళీ కొత్తగా తీసిన సినిమా రిలీజ్ చేసినంత పని చేస్తున్నట్టు లెక్క ఆల్మోస్ట్. అంతే కదా, అంటే ఇందులో డబ్బులు గురించి ఆలోచించట్లేదు మేము ఎవరు కూడా. అవునవును, మళ్ళీ ఓ పేరు రావాలి, 20 ఏళ్ళ తర్వాత రిలీజ్ అయ్యి కూడా సక్సెస్ఫుల్గా ఉంది అనేది పేరు రావడం కోసం యంగర్ జనరేషన్కి అందరికి కూడా ఇది బిగ్ స్క్రీన్ మీద మళ్ళీ ఒకసారి చూపిద్దాం అనేది. ఇప్పుడు మళ్ళీ మహేష్ బాబు గారి సినిమా ఇంకా రిలీజ్ అవ్వాలంటే 1.5 years 2 years పడుతుంది. అవునవును, రాజమౌళి గారు తీసే సినిమా. ఎందుకంటే ఆయన షూటింగ్ అయిపోయినా కూడా టెక్నికల్గా చాలా వర్క్ ఉంటుంది ఆయన దగ్గర. అవును, ఇవన్నీ చేయడానికి ఈ లోపల ఈ సినిమా వెళ్ళింది అనుకోండి ఒకసారి హీరోని మళ్ళీ లైవ్లో చూపించినట్టు ఉంటుంది. అవును, అప్పుడు మహేష్ బాబు 20 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాడో ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంకా చెప్పాలి, ఇంకా యంగ్గా ఉన్నాడు, ఇంకా ట్రిమ్గా ఉన్నాడు. అవును, గెటప్స్లో కూడా ఇంకా బాగా డెవలప్ చేసుకున్నాడు చక్కగా. అవును, అప్పుడు సినిమా టైంలో కృష్ణ మీ క్లాస్మేటు, మీకు ఏలూరు అందరికి తెలిసిన వాళ్ళకి తెలుసు, ఈ జనరేషన్ తెలియకపోవచ్చు కానీ చాలామంది తెలుసు. అప్పుడు మహేష్ బాబులో మీరు గమనించి చేయండి సార్, ఆ సినిమా నిర్మాతగా ఆ సమయంలో షూటింగ్ సమయంలో అబ్జర్వ్ చేసినప్పుడు. మహేష్ బాబుతో అంతకు ముందు నుంచే పరిచయం ఉంది, బాగా పరిచయం అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా అతను చేశారు అప్పటి నుంచి. కొన్ని సినిమాలు మేము చేసాం, పద్మాలయ ఏదో చేసిన దాంట్లో కృష్ణ గారు నేను మహేష్ బాబు చిన్నాడు చేసి అందులో మళ్ళీ ఫైట్ సీన్లు ఉంటాయి, అవన్నీ కూడా అద్భుతంగా చేసేవాడు. కృష్ణ గారిని తండ్రికి మించిన తనయుడు అవుతాడు ఈ అబ్బాయి అనే ఫీలింగ్ నాకు ఆ రోజునే వచ్చింది. సో అతడి సినిమాలో కూడా మీకు అలా అనిపించింది ఆ షూటింగ్ టైం? డెఫినెట్గా. అక్కడ Part 2 అని వచ్చే అవకాశం, Part 2 వచ్చే అవకాశం ఉందా అనేది చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చేస్తే కూడా బాగుంటుంది డెఫినెట్గా. ఎందుకంటే సినిమా ఎండింగ్ కూడా మేము ఏమైంది ఏమిటి అని శుభం కార్డులాగా ఎక్కడ చూపించకుండా ఆ అస్థికలో అవన్నీ కూడా కలిపేసి అక్కడి నుంచి వెళుతూ మళ్ళీ తిరుగు ఆ గ్రామానికి వెళుతున్నాడు మన ఉద్దేశం. అంతే, ఇంటర్వెల్ లాగా ఉంది అది శుభంగా. సో దాన్ని చెయ్యాలనుకుంటే డెఫినెట్గా చాలా బాగా చేయొచ్చు. అయితే పెద్ద సినిమా, ఇంకా పెద్ద సినిమాగా చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2 డైరెక్టర్ డేట్లు కావాలి, హీరో డేట్లు కావాలి. వాళ్ళు కనుక సిద్ధం అనేటైతే మేము సినిమా తీయడానికి మేము సిద్ధమే. అదే హీరో అదే డైరెక్టర్తోనే అదే వాళ్ళు ఓకే అంటే మీరు సిద్ధంగా ఉన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.